జస్ట్ అట్లా చూస్తూ అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా అయ్యా అని ఒకటి ఇది కనిపెట్టింది. అరే రండిరా వీడిని తీసుకురండిరా. ఒక తప్పుడు ప్రచారాన్ని ఆర్గనైజ్డ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసేటువంటి ప్రయత్నం చేశారు, మీ అందరికీ తెలుసు. అయితే అనేక సందర్భాల్లో మేము చెప్తూ వచ్చాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధం లేదు, దీంట్లో మా పాత్ర లేదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధాలు లేవు, ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి దుష్ప్రచారం మాత్రమే అనేటువంటివి అనేక సందర్భాల్లో చెప్పాం. నిన్న సిబిఐ కూడా అది తేల్చింది, అందులో ఏమీ లేదని చెప్పింది. అది కేవలం డ్రై ఈస్ట్ మాత్రమే అనేటువంటి చెప్పింది. ఇది ఆక్వా రంగానికి సంబంధించినటువంటి ఫీడ్కి ఉపయోగించేటువంటి మెటీరియల్ అనేటువంటిది మాత్రమే వారు చెప్పింది. కస్టమ్స్కి దాన్ని విడిచిపెట్టమని చెప్పి క్లియరెన్స్ని ఇచ్చింది. అన్నీ ఇచ్చిన తర్వాత మాకు మాత్రం ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది, దీని వెనకాతలు ఉన్నది ఎవరు? మొదట మా తాలూకా మెకానిజం యూజ్ చేసి ఇందులో డ్రగ్స్ ఉన్నాయని చెప్పినటువంటి సిబిఐ ఈరోజు ఇందులో ఎవరో లేరు అనేటువంటిది ఎందుకు చెప్తా ఉంది? ఇందులో అసలు డ్రగ్సే లేవని ఎందుకు చెప్తా ఉంది? ఇది చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది? ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ రంగంలో ఈ పరిస్థితుల్లో మీకు ఇది డ్రగ్స్ కాదని చెప్పడానికి ఇన్ని మాసాలు ఎందుకు పట్టింది? దీనికి సంబంధించినటువంటి రుజువుల్ని మీరు ప్రజల ముందు పెట్టడానికి కానీ, లేదా అసలు ఇందులో ఏమీ లేదని చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది? ఇన్ని ప్రశ్నలు ఈరోజు ప్రజలు అడుగుతా ఉన్నారు. ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీకి కానీ, ఈరోజు పైన కింద మీరే ఉన్నారు. కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరే అధికారంలో ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీరి మీద ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైతే నిన్న సిబిఐ చెప్పిందో, ఈరోజు వారి పత్రికల్లో దీని మీద ఎక్కడ రాసినటువంటి దాఖలాలు లేవు, వారికి సంబంధించినటువంటి టీవీ ఛానల్స్లో చూపించినటువంటి దాఖలాలు లేవు, దాని మీద నుంచి నోరు మెదిపేటువంటి పరిస్థితి లేదు. కానీ వీరు చేసినటువంటి తప్పిదం వల్ల విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా దెబ్బతీసిందో ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, మిగిలినటువంటి వారి కూటమి పార్టీలు కానీ ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, మీ తాలూకా రాజకీయం రేపు అధికారంలోకి రావాలనేటువంటి తపన కోసం రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం ఆ రోజు కూటమి సంబంధించినటువంటి నాయకులు చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వారు ఇందాక మీకు చెప్పినట్టు ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి వెన్నుపోటు దగ్గర నుంచి ఆయన్ని పదవి నుంచి దించేసేటువంటి కార్యక్రమంలో చేసినటువంటి ఆర్గనైజ్డ్ ప్రచారం కానివ్వండి, అనేక సందర్భాల్లో వారి అధికారం కోసం, అధికార అవసరాల కోసం వారు చేసినటువంటి ఆర్గనైజ్డ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినటువంటి కొత్తలో ఏ రకంగా వారి మీద తప్పుడు కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి